అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజిట్ చేసిన టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, అమలాపురం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ హై స్కూల్ రోడ్ నుండి రెడ్ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలో ఉంది. చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు దర్శనం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి విచ్చేస్తారు. ఈ ఆలయం కాకినాడకు 60 కిలోమీటర్లు, రాజమండ్రికి 60 కిలోమీటర్లు, రాజోలుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలసి భూదేవి సమేతుడై దర్శనమిస్తారు. 400 సంవత్సరముల క్రితం గొడవర్తి వంశీయులు అయిన రామవదానుల కలలోకి స్వామివారు వచ్చి భూమిలో స్వయంభుగా వెలిసినట్లు చెప్పి అక్కడ ఆలయం నిర్మించమని స్వామివారు చెప్పినట్లు తర్వాత రోజు తవ్వి చూడగా శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి శిలా విగ్రహం కనిపించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది, అంతేకాకుండా ఎంతో గొప్ప మహిమగల క్షేత్రం. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా వచ్చిన భక్తులు కొంత సమయం ఉండేలా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అర్చనలు, విశేష పూజలు, చైత్రశుద్ధ నవమి పూజలు, స్వామివారికి కళ్యాణం, రథోత్సవం, తీర్థములు, వివిధ రకాలైన ఉత్సవాలు జరిపిస్తారు. ఈ ఆలయంలో వివాహాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ వివాహాలు అయిన దంపతులకు అష్టైశ్వర్యాలు, పిల్లాపాపలతో ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. పెళ్ళిళ్ళు అవ్వని వారికి ఈ టెంపుల్లో మొక్కులు చెల్లిస్తే ఖచ్చితంగా వివాహం అవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అందువలన స్వామివారిని కళ్యాణ స్వామివారు అని కూడా పిలుస్తారు. ఈ గుడిలో పుట్టు వెంట్రుకలు ఇవ్వడం, అన్నప్రాసన, నామకరణ, అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఇక్కడ పిల్లలకు తులాభారం కూడా నిర్వహిస్తారు. భక్తులు స్వామివారికి మొక్కులుగా తలనీలాలు సమర్పించవచ్చును. ఇక్కడ స్వామివారి ఆలయంలో క్షేత్రపాలకునిగా శ్రీ భక్తాంజనేయ స్వామివారు ఉంటారు. ఆలయ ప్రాంగణం ఎంతో కన్నుల విందుగా, ఆహ్లాదకరంగా, దర్శనానికి వచ్చిన భక్తులకు నచ్చే విధంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి శ్రీవారికి సేవలు ప్రారంభిస్తారు. శనివారం 4:30 నుండి సేవలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు దర్శన సమయం రాత్రి 7 గంటల వరకు ఉండి శనివారం 9 గంటల వరకు ఉంటుంది. ప్రతి శనివారం ఈ టెంపుల్కి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ గోపురంపై శిల్పాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ టెంపుల్కి పక్కనే లక్ష్మీ గణపతి స్వామివారు మరియు సరస్వతీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మరొక పక్క శ్రీ కనకదుర్గ అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఇక్కడ నిత్యం అన్నదానం ఉదయం 11 గంటల నుండి నిర్వహిస్తారు. ఈ టెంపుల్ ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.